మా ఇల్లు చాలా బాగుంది. పండుగ రోజు ఇల్లు అందంగా బొమ్మలో కాటం బొమ్మలో పిల్లి గంట ఉంది, ఎలుకలు ఉన్నాయి అన్ని చూసి చెప్పింది కదా. అయితే నిన్న పాఠం పేరు కూడా చెప్పారు మీరు. పిల్లి మెడలో గంట. అది అంటే పిల్లి ఉంటుంది, ఎలుక ఉంటుంది. ఎలుక బిందు మేడం ఎవరో చెప్పారు. వెరీ గుడ్. పాఠం పేరు ఎలుక బిందు. ఇది 3వ పీరియడ్ కదా మనకి. పాఠంలో 2 పీరియడ్లు ఆల్రెడీ అయిపోయినాయి. ఇది 3వ పీరియడ్ మనం చెప్పుకుంటున్నాము. అయితే పిల్లలు మీకు కథలు అంటే ఇష్టమా? చాలా ఇష్టమా? విందామా విందామా చిట్టి చిట్టి కథలు, విందామా విందామా చిట్టి చిట్టి కథలు, విందామా విందామా చిట్టి చిట్టి కథలు, విందామా విందామా. మరి చిట్టి కథ ఒకటి చెప్దాం అనుకుంటున్నా, వింటారా? ఎవరు టీచర్? చిట్టి కథ అంటే చిన్ని కథ అని అర్థము. అది ఎలుక బిందు పాఠంలో గేయ కథ. ఓకేనా? అది ఒక గేయ కథ. ఇప్పుడు మీరు ఈ బొమ్మలు చూసిండ్రు కదా, ఒకసారి అందరు చూడండి దూరం నుంచి. మీ దగ్గర అందుకే ఈ పుస్తకంలో చూసి చెప్పండి. ఇక్కడ ఉయ్యాల ఎవరు ఊగుతున్నారు? బిందులో మీరు ఎప్పుడన్నా పెళ్లికి వెళ్ళారా? అది ఓపెన్ చేయండి, అలా మొత్తం లెసన్ డిస్ప్లే అవుతుంది. మీ ఇష్టం వస్తున్నా చెప్పొచ్చు. దీంట్లో ఆ లెసన్ డిస్ప్లే అవుతుంది. అరే అది ఓపెనే ఉందా? అది లెసన్ నేమ్ కొట్టండి వచ్చేస్తుంది. గూగుల్ అది ఉప్పు చూపించే వాళ్ళు యూట్యూబ్ టీఎస్ఎస్ మేడం. ఎస్సీఆర్టీ కొట్టండి. ఎస్సీఆర్టీ థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్, ఫోర్త్ తెలుగు టెక్స్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇట్లా ఈ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. తెలుగు తెలుగు 4th క్లాస్. స్మార్ట్ టీవీ స్మార్ట్ కూడా వస్తాయి. ఎంత వాడుతుంది మా స్కూల్ అందరూ వస్తాయి మేడం. విత్ ఇన్ 1 ఇయర్ లెసన్స్ అన్ని ఇట్లా మంచి ఇట్స్ లోడింగ్. కావాలి సార్.